ఇక తమిళనాడులో రేవంత్ మార్క్ ప్రచారం జరగబోతుంది. ఆయన్ను స్టార్ క్యాంపెయినర్ గా తెలంగాణ ప్రభుత్వం నియమించింది. తమిళనాడు రాజకీయ ముఖ చిత్రం కేరళ కంటే భిన్నమైంది. అక్కడ డిఎంకే అధినేత ఎంకే స్టాలిన్ కాంగ్రెస్ పార్టీకి మిత్రుడు. కూటమిలో కాంగ్రెస్ భాగం కాబట్టి కేరళలో ఎల్డీఎఫ్ పై చేసినట్లుగా ఇక్కడ అధికార పక్షంపై విమర్శలు చేసే అవకాశం లేదు. రేవంత్ రెడ్డి రాజకీయ శైలిలో ప్రత్యర్థులను బీజేపీకి బి టీమ్ గా చిత్రీకరించడం ఒక ప్రధాన అస్త్రం. తమిళనాడులో స్టాలిన్ పై అలాంటి విమర్శలు చేయలేరు. అన్నా డిఎంకే నేరుగా బీజేపీతో పొత్తులో ఉంది. గతంలో తెలంగాణలో బీఆర్ఎస్ ను, కేరళలో ఎల్డీఎఫ్ ను ఎలాగైతే బీజేపీ మిత్రపక్షాలుగా అభివర్ణించారో ఇక్కడ అలా విమర్శించడానికి అవకాశం లేదు. నటుడు విజయ్ రాజకీయ అరంగేట్రం చేసి తమిళగ వెట్రి కళిగం పార్టీని స్థాపించడం ఈ ఎన్నికల్లో ఒక కీలక మలుపు. విజయ్ గతంలో కేసీఆర్ తో సమావేశమై రాజకీయ సలహాలు తీసుకున్నారనే అంశాన్ని రేవంత్ తన ప్రచారంలో ప్రస్తావించే అవకాశం ఉంది. కేసీఆర్ అపజయాలను, ఆయన పాలనలోని లోపాలను ఉదాహరణగా చూపుతూ కేసీఆర్ శిష్యరికం చేస్తున్న విజయ్ తమిళనాడుకు ఏం చేయగలరనే ప్రశ్నలను ఆయన సంధించవచ్చు. విజయ్ కు ఉన్న అపారమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను దృష్టిలో ఉంచుకొని కేరళలో చేసినంత ఘాటుగా కాకుండా కొంత దౌత్యపరమైన విమర్శలకే పరిమితమయ్యే అవకాశం ఉంది.